హాయ్ వందనాలండి. మీరు అందరూ బాగున్నారండి, మేము బాగున్నామండి. ఎందుకంటే నా సాక్ష్యం చూడండి, మీరు బాధపడతారండి. దేవుడు గొప్పోడు, మంచి దేవుడు, జాలికల దేవుడు, ప్రేమకల దేవుడు. మరి ఎందుకంటే హెవెన్ కూడా నీసంగా ఉండొచ్చు. ఈ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదం ఉందండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. స్తోత్రము తండ్రి, నాయన ప్రభా, మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడైన ప్రభావను ప్రభా. నీ బిడ్డలు ఎవరైతే దిగులుగా ఉన్నారో ప్రభా, బిడ్డల్లోకి వెళ్ళి నాకు మాట్లాడిన ప్రభా, దిగులు తీసి నాకు సంతోషమైన ప్రభా, చోటి సత్యము చోటి ప్రభా, నాయనాల గృహాలను కంచి వేసి కాపుదలుండి ప్రభా, నాయన 2 రోజు నా ప్రభా ఎంతో నష్టపోయారు ప్రభా. ఈ సంవత్సరంలో నా ప్రభా నష్టానికి నా ప్రభు 3 రెట్టింపులు ఆశీర్వదిస్తున్నా ప్రభాను ప్రభా. నాయనాల గృహాల్లో ఉండే ప్రభా, భర్తల్ని బిడ్డలందరినీ కాపుదలు ఇచ్చి తండ్రి నా ప్రభా, శాస్త్రమైన కొరకు కుమ్మరించయ్యా, బలముగా ఆశీర్వదించు ప్రభా. మీరు బలవంతులు, బిడ్డలు బలవంతులుగా ఉండాలి ప్రభావను ప్రభా. నాయన ఇంకా వ్యాధులు వస్తున్నాయని భయపడుతున్నారు ప్రభావను ప్రభా. ఏసి నామలు కూడా నీ బిడ్డలు ఎక్కడికి ఏ దేశం వెళ్ళిన ప్రభు కాపుదలు ప్రభా. నాయన ప్రతి కాపుదలు నిరంతరం కాపుదలు వచ్చి కుమ్మరించింది ప్రభా. నాయన ప్రభా ఉండి తండ్రి ఎలాలతో దృష్టి కాపుదలు తిరిగాత్మలోంచి బయటికి పోయినప్పుడు నీ దత్తపుత్ర ఆత్మ ఇచ్చిన ప్రభా, శాస్త్రంగా నువ్వు వాడుకున్నందుకు నా ప్రభా ఘనత మహిమ నీదే ప్రభా. నజరేయుని యేసు నామములో ప్రేమకి వేడుకుంటున్నాం తండ్రి గారు. ఆమేన్ ఆమేన్. మా మనవరాలండి ఇంగ్లీష్ చదువుకుందాం. నాకైతే తెలుగులో మాట్లాడుతున్నానండి, మా మనవరాలు మాట్లాడదండి. తెలుగు రాలేని వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకోండి. You are seeing my grandma testimony. See by clicking address. Contact us for prayer. We are from Tadepalligudam and West Godavari district. Pray for God. What we have got testimonies, it will happen in your life also. Thank you. Praise the Lord. ఎందుకంటే అండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. దర్శన వరం అండి, ఇది సాక్ష్యము మీరు వినిపించుకుంటే మీరు బలపడతారండి. ఎందుకంటే దేవుడు చూస్తాడండి. నలిగిపోయి వెళ్తున్నారా, బాధ చోటు వెళ్తున్నారా, కష్టం చోటు వెళ్తున్నారా, సమస్తం అక్కడ చూసిన వాళ్ళు పాస్టర్ కాదు, పాస్టర్ కాదని. ఎందుకంటే దేవుడు చూడాలండి. హృదయం అంచుకెళ్ళి దేవుడి మన గృహంలోంచి ప్రభుత్వం నా గురించి దైవజనుల చుట్టూ ఏమైనా మాట్లాడతావో, నువ్వు నిజమైన భోజనం వాక్యంలో నాకు పెట్టాలి తండ్రి అని మీరు ప్రార్థన గృహంలో చేసుకుని మీరు వెళ్ళండి మంచిరానికి. ఎందుకంటే దేవుడు చేసిన కార్యములు గొప్పది. ఎందుకంటే నిజమైన భోజనం వాక్యములో నేను కుమారుడి దగ్గర వినిపించుకుని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్థిరపడ్డానండి. ఎందుకంటే అట్టి రకముగా నేను నా తల్లిని పోరాడాను. ఎందుకంటే నిజమైన దేవుడు నా దర్శనం చూస్తూ ఉంటున్నాడు కదండి. ఎందుకంటే ఆయన ఒకటే మాట అంటున్నాడు, నా కుమార్తె ఏ గృహంలోకి వెళ్ళినా నేను ఆశీర్వదిస్తున్నాను కదా, నేను నీలో వచ్చి నేను అక్కడ కార్యం చేస్తున్నాను. కార్యం జరుగుతుంది, నువ్వు పిరికిదాల్లో పారిపోతావు. అక్కడ కార్యం వెళ్ళే నేను చేసింది నీ కంటికి కనపడదు, నీలో నేను జరిపిస్తాను చూడు కుమార్తె అని తీసుకెళ్తారు. ఎందుకంటే అవును ఫోన్ చేస్తారు. పిల్లలు ఎంతోమంది నలిగిపోయినారు, మరణకాలం దగ్గరికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే జీవనం గడిపేది ఎక్కువ. నేను నా చిన్నప్పటి నుంచి ఎలాగంటే దైవజనుల గురించి ప్రార్థన చేసేదాన్ని. దేవుడు చెప్తానే ఉండేవారండి. నేను ఇలా మాట్లాడుతూ ఉండేది. నేను సేవ చేస్తానని నా కళ్ళలో కూడా నేను ఊహించుకోలేదండి. దేవుడు మాట్లాడి, ఎందుకంటే ఆయన చెప్పిన మాట ప్రతిదీ కూడా స్పష్టమైందండి. నా కుమార్తెని ఎందుకు నిత్యము గంట శృతించినాను, నీలో నేను మాట్లాడుతాను ఉండేది నన్ను సరిపోరండి. మా ఇంట్లో ఎన్నో కార్యములు నా భర్త ద్వారాగా, నా బిడ్డల ద్వారాగా, ఎన్నో నా బిడ్డల ద్వారాగా ఇది జరుగుతుంది, ఇది జరగదు, ఇది జరుగుతుంది, ఇది చూడండి అంటే పిల్లల్లో అంత కూడా కొట్టేసినా కానీ ఒక్కసారి 2సార్లు 3సారి చూసారు. అది నిజమని ఒప్పికిని ఆ ముందు దేవుడు ఆ రోజు కాడిచి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ గ్రహాల నుంచి బయటకు వచ్చి నిజమైన దేవుడిని నమ్ముకున్నాడండి. ఎందుకంటే నా కుటుంబం బాగున్నట్టు నేను కూడా బాగోవాలండి. నా భర్త గురించి ఎన్నో రోజులు మొదలుపెట్టానండి. ఎందుకంటే అందరూ భర్తలు, భార్యలు, పిల్లలు అందరు చక్కగా చర్చికి వెళ్తున్నారు కదా, నేను వెళ్తలేదు కదా, నేను ఎన్నో రోజులు ఏడ్చి మొదలుపెట్టానండి. నా తండ్రి అన్నాడు, అవును సమయం నాటిగానే నీదా కుమార్తె అన్నాడు. ఎందుకంటే ఏది చేసినా నీ భర్తను చెప్పొద్దు, ఏది చేసినా నీ భర్తనే మాట్లాడొద్దు. నువ్వు తిట్టేవంటే సాతాను ఎదురు చూస్తూ ఉంటున్నారు కదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి ఇది చేసిన శాస్త్రం ఏంటి, అసలు
అనేటప్పటికి ఏదైతే 2-3 మాటలు నాకు స్వరం వినిపించారో ఆ రోజు కానించి నా భర్తను నేను ఏమనుకుంటే ఈ రోజు శాస్త్రంగా అయినా దేవుడు సేవ చేస్తున్నాడండి. ఎందుకంటే ఆయన కృప నిరంతరం తోడైతే, ఎందుకంటే ఇది మారడం, ఈ మనిషి మారమంటే మారడం అనే మాట మాత్రం దేవుడు మాత్రం మారుతాడు. శాస్త్రంగా ఎప్పుడైనా సరే మారుతాడు. నా తండ్రి గొప్పవాడు, ఆయనలోని శక్తాత్మ పోయి దత్తపుత్రాత్మ ఇచ్చి దేవుడు మార్చుకుంటాడని ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన చేస్తాడు, ఏం ప్రార్థన చేసుకుంటారో తెలియదు. ఎందుకంటే చీకటి బిడ్డల్లో ఉంటుంది, భర్తలో ఉంటుంది, భార్యలో ఉంటుంది. ఏదో రూపంలో వచ్చి అలా నిలబడి చుట్టాల్లో బంధువులు ఏదో బాధ పెట్టేసి ఇరుగు పొరుగుల్లో బాధ పెట్టేస్తాయండి. ఎందుకంటే నేను వెళ్తున్నాను కదా అంటారా, వెళ్ళి ప్రార్థన చేసిన ఆవిడ చూటే ఏదో గొడవ అవుతుంది, ఏదో శోభన అవుతుంది. ఏంటంటే ఎందుకంటే అందరము బాగోవాలని తగ్గించండి ఎంతో ఇదిగా చెప్తారండి. అక్కడ ఆ చర్చి దాటి వెళ్ళి ఆ గడప దాకానే వినిపించుకుంటారు. గడప నుంచి బయటకు వచ్చాక ఇంక చూసి మాత్రం ప్రార్థన అయిపోద్దండి. అలాగే ఎంతో మందిని చూశాను. ఎదిరించిన దాన్ని నేనేనండి. ఎందుకంటే ఎదిరించి దేవుడు ఎంతవరకు సాక్షిగా నిలబెట్టాడంటే మా బంధువులు చుట్టాలు అందరిలో కూడా ఏంటంటే ఏంటిలా కోసం మారిపోయి దేవుడిని ఇలాగా అంటే జరిగేది జరగపోయేది కూడా మాట్లాడుతున్నారు కదా. అవి బాబాయ్ వేస్తారు ఇదప్పటికి. ఎందుకంటే మన రక్త సంబంధం మారాలండి. ఇది ఎప్పటికీ ఎన్నో రకాలుగానండి. నేను ముగ్గురు అన్న తమ్ముళ్ళండి, 4 అక్క చెల్లెళ్ళండి. ఎందుకంటే అందులోంచి దేవుడు నాకు ఫస్ట్ కూడా పట్టుకున్నాడు. తర్వాత ఏంటి దేవుడు పెద్దన్నయ్య పుట్టమండి, ఆ తర్వాత తమ్ముడు పుట్టమండి, అలా నాటనండి 2 అక్కలు పుట్టమ్మ. అలాగే దేవుళ్ళకి వచ్చాడు. ఎందుకంటే ఫస్ట్లో నన్ను చూసిన తర్వాత నన్ను చేతరిపించుకున్నానండి. ఎందుకు ఈవిడ ఎలా మాట్లాడుతుంది, ఎందుకు చర్చలు కడుతుంది, ఏంటి అలాగే వెళ్ళిపోతుంది అని చెప్పుకున్నారు. నా జీవం గల దేవుడు ఎవరిలో ఉండి మాట్లాడతారో, ఎవరిలో ఉండి ఏ మాట వస్తుందో అనేసి జీవ గ్రంథంలో మాట స్పష్టమైన ఉంటుంది. ఈ నిజమైన భోజనం తింటే అంత హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి జీవ గ్రంథంలో మాట్లాడతాడండి. అనేటప్పటికి ఎన్నో రోజులు ప్రభు నాకు చదివిపెట్టి కుమార్తె నీకు హక్కు లేదు, చదువు నేను తీసేస్తున్నాను. అయితే నీలో ఉండే చదువు లేకుండా నేను ఏర్పరచుకుంటాను. ఎప్పుడైతే ఆకాశం మించిన బైబిల్ను ముట్టుకుంటావో అప్పుడు నేను అన్నీ నీలో ఉండి నేను మాట్లాడతాను. నీ కుమార్తె చదివిద్దని ఊరండి. మేమే పిల్లలు మేము వెళ్తే చర్చికి అందరూ వెళ్ళేసేస్తారు కదా అనిపించినప్పుడు ఎన్నో సంవత్సరాలు మొదలు పెట్టారు. చుట్టాల బంధువులు అందరూ వదిలేసింది. అప్పుడు నేను బాధగా దేవుడి బయటకు తీసుకొచ్చి ఈరోజు చుట్టాల బంధువులు అందరూ కూడా వాళ్ళ గృహాల కాడికి తీసుకెళ్ళి దేవుడు చేసిన కార్యాలు ఎన్నో రకాలుగా చూస్తున్నారు. ఎందుకంటే మా ఇంట్లో నా తమ్ముళ్ళే చూస్తున్నారు. ఒకరోజుని మా వాళ్ళ శత్రువులే. ఎందుకంటే మనుషులు అక్కసలు అన్నదో ఏదో గొడవలు వచ్చేస్తాయి కదండి. అయినప్పటికి ఇలాగ ఏదైనా మాట అంటే పడేద్దాన్ని కదండి, ఎవరింటికి వెళ్ళేదాన్ని కదండి. అయితే దేవుడు ఏంటంటే ఒకసారి శాంతిశ్వర గారు మందిరాన్ని హైదరాబాద్ చెప్పి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారండి. ఎందుకంటే ఒక చీకటి పట్టుకుపోతే అలా ఉన్న దరిద్రం అంతా ఒక వెలుగు తీసుకొచ్చి ఒక దోత అన్నీ చేసుకొస్తుందని ఆ పేపర్లు కొనండి. ఎంత ఉందండి అసలు. నేను తైలం బాటిల్కి పేపర్లకి క్యారెంట్లకి అన్నీ నేను ఆ నెలకే నేను ఎంత పట్టుకెళ్ళి తెలియదు. అందరికి అలా పంచిపెట్టిద్దాన్ని అండి. ఎందుకంటే అందరూ బాగుంటే మనం బాగోడు కదా అనేటప్పటికి వెళ్ళి ముందర ఆయన ఏమన్నారు, శత్రువులలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసి వచ్చాడు అన్నారు. అయితే ఒకటి చెప్తానికి వెళ్ళి నేను గొప్ప పెద్దని గారికి వెళ్ళి వాసన్స్ అనిపించేసి ప్రార్థన చేసి వచ్చేసాను. అదేంటమ్మా ఇది నిల్చోండి అక్కడ, ఎందుకంటే ప్రార్థన ఆలపించండి నిరుపురాగంగా కాదు అని గర్వ ప్రార్థన చేసి మళ్ళీ 5 నిమిషాల్లో మా అమ్మగారికి వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు అక్కడ మా తమ్ముళ్ళు 2 గృహాలు ఉన్నాను. అయితే అప్పుడు చిన్న తమ్ముడు గోపంలోకి వెళ్ళేటప్పటికి వెళ్ళి ప్రార్థన చేసి, ఎందుకంటే ఆయన ఎన్నో రకాలుగా నశించిపోయి ఉన్నాడు ఇంట్లోనండి. అయితే అప్పుడు ఏమీ ఆధారం లేదు, ఏమీ లేదు, అన్ని బంగారం అన్ని పెట్టేసాడండి. నిష్ఠారంగా నిలబడిపోయింది. ఆడ బెంగ కింద మంచం మీద ఉండేటప్పటికండి ఆడికి నాకు పగ వచ్చిందండి. ఎందుకంటే మనస్సు మంచిదండి. ఒక రోజున నాకు ఆయన కొంచెం బాగున్నప్పుడు కాగితం వేసి నా సొంత భూమి నేను ఇప్పించుకున్నాక నాకు సాయం చేసేదండి. అయితే అప్పటికి నేను ఎవరిని కూడా దూషించానండి. అయితే ఆ కుమారుడు మొత్తం కొంచెం అన్ని నలిగిపోయి ఉండేటప్పటికండి ఆ రోజున దేవుడి వాగ్దానం ఇచ్చేటప్పటికి వెళ్ళి నేను ఆ ఇంట్లో ప్రార్థన చేసి వచ్చేటప్పటికి అలా ఏడ్చేసాడండి మా తమ్ముడు. ఎందుకంటే మా తమ్ముడు నేను మాట్లాడుకోకుండా వెళ్ళి నేను అది అంటించి ప్రార్థన చేసి
అన్ని బంగారం వస్తుంది, దానం వస్తుంది, ధనం వస్తుంది, ఇదిగో పంటలన్నీ వేస్తావు. నువ్వు ఈ రోజు నీకు పని లేదు, నువ్వు వేడుతున్నావా, నూతన గృహం కడతావు, ఈ గృహంలో గొప్ప కార్యం చూస్తావు. ఇదిగో ఈ ఆడపిల్లలన్నీ చూస్తావా, మగబిడ్డ కూడా నీకు ఇస్తాడు ఇక్కడ ఈ గృహంలో ప్రార్థన చేసి వచ్చేటప్పటికి నా తమ్ముడు ఈ రోజు నేను ఎలా చేస్తున్నాడంటే ఎన్ని రకాలు ఎన్ని ఫలం చేస్తున్నాడో చిత్తికి. అయితే గృహం కట్టుకున్నాడండి. అయినప్పటికీ కూతురికి వివాహం చేస్తే ఒక మగబిడ్డని ఇచ్చాడండి దేవుడు ఎన్నో రకాలుగా. అయితే నా తమ్ముడు చెప్తాడంటే నేను ఇంటికి వెళ్ళి, అయితే మేము ఎక్కువ నేను క్రిస్టియన్స్ అంటే ప్రేమిస్తానండి, వెళ్ళి అందులో కొంచెం పొలం పనులకు వస్తే నేను చిన్నప్పుడు నేను చెప్పాను కదండి సాక్షి మీరు చూస్తున్నారని, వాళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు చర్చికి ఇప్పుడు సరస్వతి గారు వాళ్ళ అమ్మ అనేసి అంటే ఇప్పటికి ఎక్కడ ఆటోలో ఉన్న బస్సులో చూసినా కార్లో చూసినా ఆఫ్ చేసి మాట్లాడుతాను. అయితే ఇప్పటికి వాళ్ళ మాట్లాడుతాను, మా అక్క ఇలాగా ప్రార్థన చేసి వెళ్ళింది, ఈ రోజున ఎంత వ్యక్తిగా ఆశీర్వాదపడి నాకు తెలియదు, మా అక్క ప్రార్థన చేసి వెళ్ళినారు, నాకు అన్ని దేవుడు ఇచ్చాడు అని. చూసారండి, గోరుడు బంగారంలో లేకుండా కూడా తాగట్లు పెట్టేసుకుంటే ఈ రోజున ఇస్తారేమైంది అని ఆశీర్వదించాడండి. ఎందుకంటే అవును ఎందుకు మనసు అవును నా దేవుడు ఇంత కార్యం చేశాడని ఆ బీర్ మీద ఉన్న పోషన్స్ తీరిండి, అసలు చెప్పుకుంటాడు కదండి అసలు ఇలా కార్యం జరిగిందని. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తారు మందిరంలోకి ఇచ్చుకోవాలని, అలా గొప్ప కార్యం జరుగుతారు. దేవుడు అలా జరిగించేటప్పటికండి ఒక తమ్ముడు గారు గృహంలోకి వెళ్ళి వాళ్ళ గృహంలో ప్రార్థన చేసి వచ్చేటప్పటికి దేవుడు చేసిన కార్యం అంటే అండి అలా నాట పెద్ద తమ్ముడు గారు వాళ్ళ చర్చలోకి వచ్చారండి. ఎందుకంటే దేవుడు చేసిన కార్యం చూడండి. అలాగే ఎవరింటికాడైతే నేను అంటించి వచ్చి నేను ప్రార్థన చేసి వచ్చాను, దేవుడు అందరూ ఆశీర్వదింపడ్డారండి. ఈ రోజు ఇలా మందిరంలో ఇలా కట్టించి నా ఇంట్లో సేవ ఉంటుందని నాకు తెలియదండి. ఎందుకంటే వెళ్ళిదని మందిరాలకి వచ్చేదని కానీ ఏంటో చెప్పేవారు, ఏంటో 2 మొక్కలు చెప్పేవారు అనకూడదండి, చాలా వర్స్ట్గా ఉండేవారు. అప్పుడు నాకు నాట దేవుడు దేశం ఇంకో దేశం తీసుకెళ్ళి ఆ దేశం ద్వారాగా కుమారుల చోటి ఆ నిజమైన భోజనం పెట్టి దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఎందుకంటే మాట అంటే నిజమైన మాట అని గొప్ప దేవుడు. ఎందుకంటే నా సాక్ష్యాలు చూడండి, ఏ దైవజనుల చోటి నాకు అభిషేకం చేశారో నా త్వరలో అందరి పేరు కూడా నేను తెలియపరుస్తాను. ఎందుకంటే దేవుడు చేసిన కార్యం గొప్పదండి. అయినప్పటికండి నాట లాగా దిగేటప్పటికండి దేవుడి వరకు మమ్మల్ని సేవలకు ఇలా తీసుకొచ్చిన తర్వాత అండి దేవుడు చేసిన దర్శన వరం ఎవరింటికి వెళ్ళినా కానీ ఎంతో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. అలా ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే విశ్వాసం కూలిపోతారండి. ఈ రోజు మన ద్వారాగా తీసుకుంటారండి, ఏదైనా సరే బాగుంటారు అనుకుంటారు, రేపు వద్దని మనం చిరిగిపోతామండి. అయినప్పుడు అయ్యో వాళ్ళ ద్వారాగా మనకి ఇలా కార్యం జరిగింది కదా, మరి చిరిగిపోయి ఇలా వచ్చినప్పుడు మనం కూడా సాయం చేయాలి కదా అని మనసు ఉండాలి. మనసు లేకపోతే వచ్చింది కూడా దేవుడు ఎలాగెత్తాడు ఎలాగ వెళ్ళిపోతే తెలియదు. ఎందుకు ఇలాగ వెళ్ళిపోతే దేవుడని మీరు సమాధానం చెప్పినా కానివ్వండి, నేను చూసాను నిజమైన జీవితంలో నేను చూస్తున్నాను కూడా. ఎందుకంటే ఎవరు పోగొట్టుకోకుండా మాటే ఈ రోజు గుప్పుడు మంచినీళ్ళు అడిగితే మీ సొమ్మేం పోదాం, ఎందుకంటే గుప్పుడు టీ ఇస్తే మీ సొమ్మేం పోదాం, ఆకలి చోటు వచ్చిన పోదాం, భోజనం పెడితే మీ సొమ్మేం పోదాం, ఆ భోజనం పెట్టావా 4 స్థాకుల భోజనం మీ ఇంట్లో ఉంటుంది. ఏదైనా ధనమును వాళ్ళకి సాయం చేసావా, దేవుడు ఆకాశం నుంచి ఏ బిడ్డల ద్వారా తెప్పిస్తారో చూడండి. ఎందుకంటే దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. పెట్టి మళ్ళీ దెబ్బకూడదండి, మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ అలాగా ఇలాగా చూద్దాం, అది ఎవరు చూస్తారో తిన్నావుడి చూడదు, వెనకాల దేవుడు చూస్తాడు. ఎందుకంటే అయ్యో వాళ్ళు ఎదురుకుండా నవ్వుతూ ఉంటారో చేస్తూ ఉంటారో, ఇదిగో ఇలా పెట్టారని మన నలుగురికి చెప్తారు, మళ్ళా చెడు మాట వేస్తారో. ఎందుకంటే వాళ్ళు ఎంతో భయభక్తులుగా ఎంతో లేవర్గం మీద వచ్చినప్పుడు మళ్ళీ ఇలా ఇద్దరు మాట్లాడేస్తారు. నిజ జీవితం మన గృహాల్లోనే జరిగిపోతుంది. ఎందుకంటే నిజమైన దేవుడు ఉన్నాడని, నిజమైన దేవుడు ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడు మనకు భయం ఇవ్వలేదు, ఎద్దమే పోదని వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడండి. అవును, మనం ఎక్కడ సేవకు వెళ్ళినా ఎక్కడ ప్రార్థన చేసినా ఏ దైవజనులు రమ్మన్నా ఎక్కడికైనా ఆ దైవజనుల చోటి మనకు నిజమైన భోజనం వాక్యంలో పెట్టాలి, ప్రభావం ప్రార్థన చేసుకోవాలండి. ఈ రోజు ఎక్కడెక్కడో చాప చేస్తున్నారండి. అవును, దేనికి అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటేనే చేయగలరండి, పరిశుద్ధాత్మ లేకపోతే చేయలేరండి. ఎందుకంటే రాగిల్లో ఉన్న మాట నిజమా ఆయన పలుకుతున్నాడండి. ఈ రోజు నేను ఎంత భయపడతానో దేవుడు చూడండి, ఇదిగోండి పక్కనే చూసానండి ఎదురుకొండాను. ఎందుకంటే
ఇలా తలుపు తీస్తాడు అలా చూసానండి. చూసాను అనేతోడు మరణించి బిడ్డను చూసినప్పటికీ భయం గుండు గుడుగుడు కూడా పుట్టేసుకుంటుందండి. అయితే దేవుడు చూడండి, నా కుమార్తెను ఉన్నాడు, నా స్థానం ఇది, నేనున్న స్థానంలో నేను ఉండాలనేటప్పటికండి 4 శవాలు కాలేటప్పుడు ఆ వెంట నా మీద పడేలా చేసేప్పటికి కొన్ని రోజుల వరకు భయపడతామన్నాను కానండి. ఆ తర్వాత భయం తీసేసాడండి. ఆయన ఏమంటున్నాడండి, సమాధిలోంచి లేచి కూర్చుని చేయలేక మళ్ళీ గృహాలకు వస్తానన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి పరిశుద్ధాత్మ దేవుడు. దేనికి భయపడకుండా దిగులు పడకండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ గృహంకాడ నిలబడినప్పుడు భయమా, దేనికి భయపడకూడదు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఎట్టి సాతాన్నే సరే సిద్ధగొట్టేస్తాడు. ఎందుకంటే శ్రమ అక్కర్లేదు, ఎందుకంటే ప్రార్థన చేసుకోండి. డాడీ రండి మా గృహంకాడ ఆయన వచ్చి నిలబడతాడు. ఏ రూపంలో వచ్చి నిలబడతాడో తెలియదు. అయితే మీరు చూస్తారు, చూసి మీరు విశ్వాసంగా ఉండండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. ఎందుకంటే జీవగ్రంథంలో మాట మలాయిక 2వ అధ్యాయం చదవండి. ఎందుకంటే అందులో మాట ఉన్నది, వచనాల మాట. నాకు తెలియదు, దేవుడు బయలుపరుస్తున్నారు. చదువుకుని ఎవరైతే విశ్వాసంగా ఇది అవుతారో వాళ్ళు ఇదిగో నాకు ప్రార్థన చేయండి, మా గృహాల్లో ఎలాగుంది, గృహాల్లో పెళ్లిళ్ళు అవుతలేదు, గృహాల్లో చాలా సమస్య ఉందనేసి మీరు నెంబర్ తీసుకుని ఫోన్ చేసి మీరు చేర్చుకోండి. ఆ ప్రార్థనలో 7 రోజులు ప్రార్థన చేసుకుని దేవుడు గొప్పకారం చేస్తాడని విశ్వాసంగా ఉండండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడైన ప్రభా, మీరు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, మహిమంతుడు ప్రభా. నీ కృప నిరంతరం కొమ్మరించి నా ప్రభా, నాయనా తండ్రి నా ప్రభా, ఏ రోజు కాంచి మీరు మొదలు పెట్టారో ఆ రోజు వరకు నీ పరిశుద్ధాత్మ నీ ఆత్మ నాలు పెట్టిన ప్రభా, నీ బిడ్డలకు ప్రార్థన చేసేటప్పటికి నా ప్రభా సాతాను పారిపోయేలాగా ఇచ్చేయి నా ప్రభా. వెలుగు కొమ్మరించయ్యా, అలగొరగడి కొమ్మరించిన ప్రభా, గాబ్రేలు దోతెల్లాలి ప్రభా. అవును, సర్వశక్తిమంతుడు అయిన ప్రధానమంత్రి దోతమైన ప్రభా, ఆకాశం మీద నా సీనుడా దిగిరండి ప్రభా, దిగిరండి ప్రభా పరిశుద్ధాత్మ. అవును నా ప్రభా, వాళ్ళ గృహాల్లో ఉన్న సాతాను శక్తులన్నీ ఏసి నామ చేతకు కొట్టి ఈ పరిశుద్ధాత్మ కొమ్మరించి నిజమైన యేసు ప్రభు మన దాంట్లో ఉన్నాడు, మన గృహంలో ఏమి భయము లేదని ప్రభా. ఇదిగో నా ప్రభ బయలుపరిచిలా తెచ్చేసి ఆడ గుండు నిబ్రమగా పెట్టి నా ప్రభా, నా తండ్రి చేస్తాడు ఈ కార్యం అనేసి నా ప్రభా. ఎవరైతే భయపడుతున్నారో దిగులు పడుతున్నారో నా ప్రభా, ఇదిగో దిగులు పడద్దు, భయపడద్దు, నేను తోడైనా నేను మరి ప్రభా. మీరు తెలియపరిచినందుకు నా ప్రభా ఘనత మహిమ ఇదే ప్రభా. నజరేని యేసు నామములో ప్రభా. అవును ప్రభా, ప్రతి దేశము కూడా పల్లి పట్టణం నా ప్రభా కంచి వేసి కాపుదలనిచ్చి నా ప్రభా, బిడ్డలందరికీ ఆరోగ్యం సంపూరించి ఎత్తిచ్చిన ప్రభా. ఎక్కడ ఏ జబ్బు పుట్టిందో, ఎక్కడ ఏ సాతాను అక్కడ పుట్టించిందో ఆ దేశంలో కాల్చివేనా ప్రభా. వెళ్ళి ప్రభా ప్రభా మా దేశం మీద పడనకుండా దయచేసిన ప్రభును ప్రభా. నీ బిడ్డలందరూ ధైర్యముగా ఉండి ప్రభా, ఎవరి పనులు అలా చేసుకుని ప్రభా నిన్ను నామాన ప్రకారంగా స్తుతించి నా ప్రభా. నాయన ప్రభును ప్రభా, ఆదివారం శుక్రవారం శనివారం లక్షవారం నాయన ప్రభా మానకుండా ప్రభా మంచిరాలకి వెళ్ళినప్ప దయచేసినందుకు ప్రభా ఘనత మహిమ ఇదే ప్రభా. నజరేని యేసు నామములో తండ్రి ప్రేమికులు వేడుకుంటున్నాం తండ్రి గారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్.